లేదు. కాబట్టి బుద్ధి శుద్ధిపడితే ఆ శుద్ధిపడినటువంటి బుద్ధి ఎక్కడ శుద్ధిపడతా ఉంది? కర్మయోగంలో శుద్ధిపడతా ఉంది కనుక ఇది జ్ఞానయోగానికి మార్గం అవుతూ ఉంది. జ్ఞానయోగము మోక్షానికి మార్గం అవుతూ ఉంది. కాబట్టి మోక్షం అనేటువంటిది నైష్కర్మ్యం ఏదైతే ఉందో ఆ నైష్కర్మ్య సిద్ధి మోక్ష ప్రాప్తి జ్ఞానము ద్వారానే జరగాలి. ఇంకొక విధంగా జరిగేందుకు అవకాశం లేదు. కారణం మోక్షం జ్ఞాన రూపంలో ఉంది కనుక. అంతే, జ్ఞాన రూపంలో మోక్షం ఉంది కనుక. మరి ఆ మోక్షాన్ని పొందాలంటే నీకు జ్ఞానం కావాలి. జ్ఞాన మార్గంలో నువ్వు వెళ్ళాలంటే నువ్వు కర్మయందు శుద్ధిపడాలి. ఈ కర్మయందు శుద్ధిపడడం అంటే ఇది కర్మ కాదు, కర్మయోగము. కర్మయోగము కాబట్టి కర్మనిష్ట లేకుండా జ్ఞాననిష్ట వచ్చే అవకాశం లేనే లేదు. ఫస్ట్ 2 లైన్స్. నెక్స్ట్, నచ సన్యసనాత్ ఏవ సిద్ధిం సమధిగచ్చతి. సన్యసనాత్ ఏవ, సన్యసనాదేవ, కేవలం సన్యసించినంత మాత్రాన సిద్ధిం న సమధిగచ్చతి, న ప్రాప్నోతి, న ఆప్నోతి. కాబట్టి కేవలం సన్యసించినంత మాత్రాన సిద్ధి లభించదు. అంటే సిద్ధి ఏంటి? నైష్కర్మ్యం, మోక్షం. కాబట్టి కేవలం కర్మల్ని సన్యాసించినంత మాత్రాన, అందువల్ల ఇప్పుడు సన్యాసం పుచ్చుకుంటారు కొందరు. సన్యాసం పుచ్చుకుంటే మోక్షం వస్తుందే? సన్యాసం పుచ్చుకుంటే సిద్ధి కలిగేటువంటి అవకాశం ఉంది. సన్యాసంలో ఏం జరుగుతుంది? సన్యాసం నువ్వు తీసుకుంటే, సన్యాసం అంటే ఏంటి? సమ్యక్ న్యాస ఇది సన్యాస, సరైన త్యాగమే. కాబట్టి సన్యాసం తీసుకోవడం వల్ల నువ్వు కర్మలకు దూరం అయిపోతావు. సన్యసించావు కదా, ఇక నీకు ఫ్యామిలీ లేదు, పిల్లవాడికి నువ్వు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, భార్యకి చీర కొనాల్సిన అవసరం లేదు, సినిమాకి టికెట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ కర్మాస్. కాబట్టి ఎన్ని కర్మలు అయితే ఉన్నాయో వాటన్నిటి నుంచి నువ్వు దూరం అయిపోయావు. కాబట్టి సన్యాసం వల్ల ఏం జరుగుతూ ఉంది? కేవలం భుక్తి కోసం కూడా నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు. కారణం సన్యాసి భిక్షపోతాడు కనుక, నలుగురు ఇచ్చేటువంటి భిక్షతోనే జీవిస్తాడు కనుక. కాబట్టి సన్యాసం పుచ్చుకోవడం వల్ల ఏం జరుగుతూ ఉందంటే బాగా అర్థం చేసుకోండి, కర్మలు దూరం అయిపోతున్నాయి. అంతేనా? లేక అజ్ఞానం కూడా దూరం అవుతుంది. అది కాబట్టి సన్యసించడం వల్ల కర్మలు దూరం అవుతాయే కానీ అజ్ఞానం మాత్రం దూరం కానే కాదు. కాబట్టి అజ్ఞానం ఎట్లా దూరం అవుతుంది స్వామీజీ? జ్ఞానం వల్లనే దూరం అవుతుంది. జ్ఞానం ఎట్లా రావాలి? శ్రవణ మనన నిధిధ్యాసల వల్ల రావాలి. కాబట్టి శ్రవణం చేయడం, శ్రవణం చేసినటువంటి విషయంలో ఏ విధమైనటువంటి సందేహాలు లేకుండా సందేహ నివారణ కోసం మననం చేయడం, ఇలా శ్రవణ మననాలు కొనసాగిన తర్వాత నిధిధ్యాసలో స్థిరపడి ఉండడం. ఏదైతే అక్కడ మనకు పిండితార్థంగా తెలిసిందో ఆ స్థితి యందు నిష్ఠయందు ఉండిపోవడం ఏదైతే ఉందో అది నిధిధ్యాస. దీనికోసం సన్యాసం. అందువల్లనే సన్యాసం, విద్వత్ సన్యాసం, వివిధిషా సన్యాసం. విద్వత్ సన్యాసం అంటే ఏంటి? నైష్కర్మ్యం. అది తానే పరమాత్మ స్వరూపమైపోయి ఉండడం అనేటువంటిది విద్వత్ సన్యాసం. ఇప్పుడు రమణ మహర్షిని చూచామనుకోండి, ఆయన అలా కూర్చొని ఉన్నాడంటే తరించిపోయాడు మహానుభావుడు. ఆయనే ఆత్మను తెలుసుకున్నాడు. అది నైష్కర్మ్య స్థితి, సిద్ధి, అద్వైత సిద్ధి, నైష్కర్మ్య సిద్ధి. అవే అది. రెండోది వివిధిషా సన్యాసం. అంటే తనకు జ్ఞానం కావాలి, కర్మయోగంలో శుద్ధిపడి ఉండొచ్చు, శుద్ధి పడకపోవచ్చు, అది వేరే విషయం. సన్యాసం పుచ్చుకొని కూడా ఆ పని చేయొచ్చు. సన్యాసం పుచ్చుకొని కూడా కర్మయోగం ఆచరిస్తారు. కానీ కర్మలు తగ్గిపోతాయి, కర్మలు తగ్గిపోతాయి. కానీ అప్పుడు ఏ విధంగా ఆచరిస్తారు? శ్రవణం, మననం, నిధిధ్యాస వీటిలోనే ఉంటారు, ఇంకో దాంట్లోకి పోకుండా ఉంటారు. ఇది వివిధిషా సన్యాసం. కాబట్టి సన్యాసం పుచ్చుకున్నాడే కానీ నైష్కర్మ్య స్థితి కాదు గనక తను తెలుసుకోవాలి గనక గురుముఖత శ్రవణం చేస్తాడు. శ్రవణం చేసినటువంటి విషయాన్ని మననం చేస్తాడు. మననం చేసినటువంటి విషయాన్ని నిధిధ్యాసలో స్థిరపరచుకుంటాడు. స్థిరపరచుకొని అప్పుడు వస్తాడు ఒక నిర్ణయానికి. ఏమని? అహం అకర్త. చూచారా, ఇక్కడ నైష్కర్మ్యం. ఇప్పుడు అనుకుంటున్నాడు, విన్నాడు కదా, శ్రవణం చేశాడు కదా. శ్రవణాత్ ఏవా మోక్ష, శ్రవణంలోనే వచ్చేస్తుంది. కాబట్టి శ్రవణం సక్రమంగా జరిగింది కనుక అంతఃకరణ ఉంది కనుక శుద్ధి, అంతఃకరణ శుద్ధి ఉండి చక్కగా శ్రవణం చేసినటువంటి వాడు ఇప్పుడు ఏమనుకుంటున్నాడు తెలుసా? అహం అకర్త,
నేను కర్తనగాను. ఇది కర్మయోగంలో కూడా వస్తుంది. కర్మయోగంలో కూడా నాహం కర్త హరిహి కర్త. చూచారా? నాహం కర్త హరిహి కర్త. నేను కర్తనగాను. ఎందుకని? నేను అస్వతంత్రుడిని. ఏది నా మీద ఆధారపడి లేదు. ఒక చెయ్యి ఇట్లా కదలాలంటే కూడా నా అధీనంలో లేదు. నా అధీనంలో కనుక చెయ్యి కదిలించేటువంటి శక్తి ఉంటే పెరాలసిస్ వచ్చినప్పుడు కూడా కదిలించాలి, శవం కూడా కదిలించాలి. లేదు, మన చేతిలో లేదు. కాబట్టి దీన్ని నడిపేటువంటి ఒక నియతి, ఒక ఆర్డర్ ఒకటి ఉంది. ఆ నియతి ఏదైతే ఉందో అది నియంత. కాబట్టి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత ఇవంతా నడబడుతూ ఉన్నాయి. నేను కేవలం ఒక పరికరంలాగా ఉండాను. నాహం కర్త హరిహి కర్త అనేటువంటి భావన. కాబట్టి అహం అకర్త. మరి నువ్వెవరయ్యా? నేను కేవలం ఆత్మనే. ఆత్మ ఎట్లా? అహం అకర్త. నేను కర్తను కానే కాను. అహం అకర్త అభోక్త. కర్తను ఎప్పుడైతే కానో భోక్తను కూడా అయ్యేందుకు అవకాశం లేదు. మరి కర్త కాకుండా భోక్త కాకుండా నువ్వు ఎవరు? అది నైష్కర్మ్యం, అది మోక్షం. కాబట్టి ఇది కర్మ కాదు వదలడానికి, ఇది నైష్కర్మ్యం గనక ఆ స్థితిని పొందడానికి ప్రయత్నం చేయాలి. అయినా ఇంకొక మాట ఏంటంటే, కర్మలను వదలడం కూడా అనుకున్నంత తేలిక కాదు. చూడండి, ఇంతవరకు ఏదైతే మనం బలహీనమైన పాయింట్గా చూచామో, కేవలం కర్మను వదిలిపెట్టడం నైష్కర్మ్యం కాదని, కర్మల్ని వదిలిపెట్టడం కూడా అంత తేలిక కాదు అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. అర్జున, కర్మల్ని వదలడం కూడా అంత తేలిక కాదు. కాబట్టి ఈ కర్మల్ని వదిలేసి ఇదే నైష్కర్మ్యం అనుకునేవాడు ఏమిటో తెలుసా? ఉభయభరిష్ఠత్వం. అటు కర్మల్ని వదలలేడు, నేనేం చేయనండి, ఏం చేయకుండా ఉంటాను, అందువల్ల కర్మ లేదంటాడు. కాదు, ఎట్లుంటుందో చెప్తాడు ఇప్పుడు. కాబట్టి నువ్వేమి చేయకపోయినా కూడా నువ్వు చేస్తున్నవాడివే. అండర్స్టాండ్? కాబట్టి కర్మల్ని చేయకుండా ఉండడం అనేటువంటిది కూడా సాధ్యపడదు. నెక్స్ట్, నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. చూడు, కాబట్టి నేను కర్మ చేయను, కర్మ చేయకుండా ఉండడమే నైష్కర్మ్యం అని నువ్వు అనుకుంటున్నావు కదా అర్జున. అసలు అట్లా కర్మ చేయకుండా ఉండడం కూడా సాధ్యం కాదయ్యా. ఇది కూడా అర్థం చేసుకో. కర్మ చేయకపోవడం నైష్కర్మ్యం, అది ఎట్లా కాదో చెప్పాం. అసలు కర్మ చేయకుండా ఉండడం కూడా సాధ్యం కాదు. నహి కచ్చిత్ క్షణమపి. క్షణం ఇంపార్టెంట్. కచ్చిత్ ఒకడు జాతు ఏ పరిస్థితుల్లో కూడా ఎప్పుడు క్షణమపి, ఒక్క క్షణం కూడా క్షణమపి ఒక్క క్షణం కూడా అకర్మకృత్. జాతు తిష్టత్యకర్మకృత్. తిష్టతి అకర్మకృత్, తిష్టత్యకర్మకృత్. క్షణమపి ఒక్క క్షణం కూడాను అకర్మకృత్, కర్మ చేయకుండా నహి ఉండలేడు కదా. పో, ఎవడైనా సరే ఈ ప్రపంచంలో ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేడు అంటాడు స్వామి. కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైః గుణైః. ప్రకృతిజైర్గుణైః అంటే ప్రకృతితః జాతైః. ప్రకృతిజైః గుణైః ప్రకృతితః జాతైః గుణైః సత్వరజస్తమో గుణైః. కాబట్టి సత్వరజస్తమో గుణాలు ఏవైతే ఉన్నాయో నాయన, కాబట్టి సత్వరజస్తమో గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాల వల్ల పుట్టినటువంటి, అంటే అది స్వభావం, ఇంకేమీ లేదు. దాని చేత అవశః అంటే పరతంత్రుడై, అస్వతంత్రుడై, స్వతంత్రం లేనిటువంటి వాడై, అది పరశః, అదే అవశః. కాబట్టి తన అధీనంలో తను లేకుండానే కర్మ కార్యతే, కర్మ కుర్వతే ఇత్యర్థ. కాబట్టి వాడు కర్మ చేసుకుంటూ పోతున్నాడు. అంటే ప్రకృతిలో నుంచి గుణాలు పుట్టాయి. ఈ గుణాల చేత అవశుడైపోయి కర్మలు చేసుకుంటూ మనిషి పోతూ ఉన్నాడే కానీ ఒక్క క్షణం కూడాను కర్మ చేయకుండా ఉండేందుకు అవకాశం లేదు. అంటే నీ చేత కర్మ చేయించేటువంటి శక్తి వేరుగా ఉంది.
అదేంటో తెలుసా? గుణాలు. ఆ గుణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రకృతి నుంచి వచ్చాయి. ప్రకృతి నుంచి వచ్చినటువంటి గుణాలు నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాయి. అవి నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే నువ్వు కర్మ చేసుకుంటూ పోతున్నావు. ఎట్లా? అస్వతంత్రుడై, అవశః, వాటికి వశపడిపోయినావు. అవి ఎట్లా చెబితే అట్లా చేసుకుంటూ పోతున్నావు ఈ ప్రపంచంలో. కాబట్టి నీవు ఒక్క క్షణం కూడాను కర్మ చేయకుండా ఉండేందుకు అవకాశం లేదు. ఇప్పుడు జగత్తే, ఏ ప్రపంచంలో అయితే మనం ఉన్నామో ఈ ప్రపంచమే కర్మవశమై ఉండేటప్పుడు ప్రపంచంలో ఉండేటువంటి వాడు కర్మవశుడు కాకుండా ఎట్లుంటాడు ఆయన? ప్రపంచమంతా కర్మలోనే తిరుగుతుంది. కర్మ వలయం ఇది. లాస్ట్ లెక్చర్లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి అంతా కర్మల్లోనే ఉంది ప్రపంచం. ఏది చూచినా కర్మే, ఎక్కడ చూచినా కర్మే. ఎందుకంటే చలనాత్మకం కర్మ. ఎక్కడ ఏ కదలిక కలిగినా అది కర్మే. కాబట్టి ప్రపంచమంతా కూడాను చలనాత్మకంగా ఉండేటప్పుడు, కర్మల్లో ఉండేటప్పుడు ఇదే ప్రపంచంలో ఉండేవాడు కర్మ చేయనివాడు ఎట్లవుతాడు? క్లియరా? ఇప్పుడు ఉదాహరణకి ఒక చెట్టు ఉంది నాయన, ఒక చెట్టు ఉంది, ఓ ఆకు కదులుతూ ఉంది అట్లా కదా, ఆకు కదులుతుంది. గాలి ఉంది, గాలి వల్ల కదులుతూ ఉంది అనుకోండి, చలనాత్మకం. కాబట్టి ఆకు అట్లా కదులుతూ ఉంటే ఆ ఆకులో ఈనెలు ఉన్నాయి కదా, ఈనెలు అవి కదలకుండా ఉంటాయి. ఆకు కదులుతూ ఉంది ఆయన. ఆకు కదులుతూ ఉన్నప్పుడు మనం ఏమంటామంటే ఆకు కదులుతూ ఉంది అంటాం. అంటే దాని అర్థం ఏంటి? ఈనెలు కదలడం లేదనే. ఆకు ఎప్పుడైతే కదులుతూ ఉందో ఆకులో ఉండేటువంటి ఈనెలు ఉన్నాయి చూసారా, అవి కూడా కదులుతూనే ఉన్నాయి. ప్రపంచం ఎప్పుడైతే చలిస్తూ ఉందో ప్రపంచంలో ఉండే మనిషి కూడా ఆటోమేటిక్గా చలిస్తూ ఉన్నాడు. అది విషయం ఇంకేం లేదు. అందువల్ల క్షణమపి అన్నాడు, అది ఇంపార్టెంట్. అది నహి ఖచ్చిత క్షణమపి, ఒక్క క్షణం కూడా. అంటే క్షణం అంటే కాలం అని అర్థం. క్షణం అంటే కాలం. అంటే క్షణ రూపంలో, క్షణాల రూపంలో పోని కాలం పరిగెత్తుతూ ఉంది. క్షణాల రూపంలో కాలం పరిగెత్తుతూ ఉంది. క్షణం అంటే కాలం కదా, టైం కదా. సెకండ్ అనేది టైం. కాబట్టి సెకండ్స్లో టైం పరిగెత్తా ఉంది. కాబట్టి ప్రతి క్షణం అంటే కాలం పరిగెత్తుతూ ఉండేటప్పుడు ఆ కాలంలోనే నువ్వు ఉన్నావు గనక నువ్వు పరిగెత్తేటువంటి వాడివే కానీ కూర్చున్నవాడివి కాదు. అందుకని కాలం ఎప్పుడైతే పరిగెత్తుతూ ఉందో ఆ పరిగెత్తేటువంటి కాలమే క్షణమై ఉంది గనక ప్రతి క్షణము ఏదో జరుగుతూ ఉంది గనక ఆ జరుగుతూ ఉండడం అనేటువంటిది చలనాత్మకం గనక అలా కర్మ జరుగుతూ ఉండేటప్పుడు కర్మ చేయకుండా నేను ఉన్నానని నువ్వు చెప్తే సరిపోదు. కాబట్టి ఎప్పుడైతే భూమి తిరుగుతూ ఉందో నాయన, భూమి మీద ఉండేవాడు కూడా తిరుగుతున్నట్టు ఆటోమేటిక్గా. ఇప్పుడు విమానంలో పోతా ఉన్నాడు, ఫ్లైట్లో విమానం ఆకాశంలో ఎగురుతూ ఉంది. ఆ విమానంలో ప్రయాణం చేసేవాడు కూడా ఎగురుతున్నాడా లేదా? కాదంటాడా వాడు? కాదంటే హైదరాబాద్ నుంచి బాంబే ఎట్ట చేరుతాడా? వాడు పోయి కుర్చీలో కూర్చున్నాడు కదా, సీట్లో కూర్చున్నాడు. సీట్లో కూర్చున్న తర్వాత ఒక గంట తర్వాత బాంబే చేరాడు అనుకోండి ఎయిర్పోర్ట్లో. నువ్వు ఎట్లొచ్చావు ఇక్కడికి? నేనేం చేయలేదండి, వచ్చాను. ఏం చేయకపోతే ఎట్లా వస్తావు? హైదరాబాద్లోనే ఉండాలి, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనే నువ్వు ఉండాలి. నువ్వు ఇక్కడికి ఎట్లా వచ్చావు? నేనేం చేయలేదు, విమానం ఎగిరింది, నువ్వు ఎగిరావు. ఊరుకో. ఎందుకో తెలుసా? నువ్వు అక్కడ ఎగరకుంటే మాత్రం ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం లేనే లేదు. కాబట్టి నువ్వు కూడా అక్కడ ప్రయాణం చేసిన వాడివే అయ్యావు. అది కాబట్టి ఎప్పుడైతే దేహేంద్రియ మనోబుద్ధుల్లో మనిషి ఉన్నాడో నాయన, ఇది ప్రధానం. ఈ దేహేంద్రియ మనోబుద్ధులు నేను అని అనుకుంటూ ఉండాడు, ఒక్క క్షణం కూడాను నేను ఏది చేయలేదు అని అనడానికి అవకాశమే లేదు. క్షణమపి జాతు తిష్ట అకర్మకృత్, అకర్మకృత్, కర్మ చేయకుండా ఒక క్షణం కూడా వాడు ఉండడానికి అవకాశమే లేదు. ఎందుకని? దేహం కదులుతూ ఉంది కదా, వాడు ఏం కదలలేదన్నాడు అనుకోండి. ఇప్పుడు తమాషా చూడండి, నేను కూర్చొని ఉన్నానండి, యాక్షన్లెస్, నో యాక్షన్, నేనేం చేయడం లేదు అంటే వాడి ఉద్దేశం ఏదో ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం చేయడం లేదని ఆయన ఏమన్నా అభిప్రాయపడుతున్నాడేమో నాకు తెలియదు. కానీ వాడు కేవలం కూర్చొని ఉన్నంత మాత్రాన చేయని వాడేం కాదు. అవునా? ఎందుకని?
కంటి మీద రెప్పపడతా ఉంది కదా. కంటితో వాడు చూస్తూ ఉన్నాడు కదా ఈ ప్రపంచాన్ని. కంటితో ప్రపంచాన్ని చూడడం కర్మ కదా. నువ్వేం చేస్తున్నావంటే నేను అది కదా ఆ వస్తువుని చూస్తున్నానంటాడు కదా. ఏమయ్యా నువ్వేం చేస్తున్నావు? ఇదిగానంటే నేను దీన్ని చూస్తున్నాను ఈ పుస్తకాన్ని. కాబట్టి చూడడం అనేటువంటిది కర్మ. చూడకుండా ఉండడం కూడా కర్మే కదా. కాబట్టి కళ్ళు తెరవడం కర్మ, కన్ను మూయడం కూడా కర్మ. తమాషా చూడండి. కాబట్టి దేహం ఎటు కదిలినా కర్మే. దేహం కూడా కదలకుండా పెట్టేశాడు అనుకోండి హఠయోగి. దేహం కదలకుండా పెట్టిన దేహంలో గుండె కదులుతూ ఉంది, లబ్బు డబ్బని కొట్టుకుంటా ఉంది, కిడ్నీస్ పనిచేస్తూ ఉన్నాయి, రక్త ప్రవాహం నడుస్తూ ఉంది. ఇదంతా చలనమే, చలనాత్మకం కర్మ. ఇంత కర్మ జరిగేటప్పుడు నేను ఏమి చూడడం లేదు, నేనేమి కర్మ చేయడం లేదు అని అంటే సరిపోదు. క్షణమపి ఒక్క క్షణం కూడాను ఇవేవి ఆగడం లేదు. కాబట్టి దేహేంద్రియ మనోబుద్ధులు, దేహం పనిచేస్తూనే ఉంది. ఆ దేహం నేను అనుకుంటున్నావు కనుక నువ్వు కూడా పనిచేసిన వాడివే అయ్యావు. కొద్ది నేను లోతుగా మాట్లాడుతున్నా ఇది. ఎందుకని? ఈ దేహమే జ్ఞానికి ఉంది. సీ ద డిఫరెన్స్. ఈ దేహమే జ్ఞానికి ఉంది. కానీ జ్ఞాని ఏమనుకుంటున్నాడు తెలుసా? నేనేం చేయడం లేదంట. అహం అకర్త అభోక్త. జ్ఞాని అనేది ఆ మాట. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. తత్వవిధుడు ఆ మాట చెప్తున్నాడు, నేనేం చేయడం లేదంటున్నాడు. ఎప్పుడు అన్నీ చేస్తూ. సీ ద బ్యూటీ. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అశ్రన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి. ఉన్మిషన్ నిమిషన్నపి. కళ్ళు మూస్తూ కళ్ళు తెరుస్తూ ఉండడం కూడా కర్మే. అదంతా చేస్తూనే ఉన్నాడు అతను. చూస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ తాకుతూ ఉన్నాడు, వాసన చూస్తూ ఉన్నాడు, తింటూ ఉన్నాడు, లేస్తూ ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు, కన్ను రెప్పలు ఆర్పుతూ ఉన్నాడు, తెరుస్తూ ఉన్నాడు. ఇన్ని చేస్తూ కూడాను నైవ కించిత్ కరోమీతి. చూడండి, అది జ్ఞాని, అది నైష్కర్మ్యం. నేను ఏమి చేయడం లేదంటున్నాడు. మరి ఇవన్నీ ఆయనకు కూడా జరుగుతున్నాయి కదా, మనకు జరిగాయి, ఆయనకు కూడా జరుగుతున్నాయి కదా. జరిగాయి కానీ ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. ఆ ఇంద్రియాలు వాటి పనులు అవి చేసుకుంటూ పోతూ ఉన్నాయి. మరి నువ్వేమి ఆయా? వాటికి నేను సాక్షిగా ఉన్నాను కదా, నైష్కర్మ్యం. సాక్షి నైష్కర్మ్యం. కాబట్టి ఏవైతే మన దేహేంద్రియ మనోబుద్ధుల్లో ఏ కర్మలైతే సాగుతూ ఉన్నాయో ఇవి జ్ఞానిలో కూడా సాగుతూ ఉండినప్పటికి కూడాను ఆయన్ని అంటిపెట్టుకోలేకపోతూ ఉన్నాయి. ఎందుకని? వాటి నుంచి విడిపడి ఉన్నాడు. సాక్షి మాత్రుడుగా తాను మనకు తెలుస్తూ ఉన్నాడు. కాబట్టి శ్వాసించడం కూడా కర్మే కదా. నడవడం కర్మ, కూర్చోవడం కర్మ, పడుకోవడం కర్మ, నిద్రపోవడం కర్మే. నేను నిద్రపోయి నాకేం తెలియదు అన్నాడు. కుదరదు. ఎందుకని? నిద్రపోవడం కూడా కర్మే. కారణం మేలుకోవడం కర్మ. మేలుకోవడం ఎప్పుడైతే కర్మ అయిందో నిద్రపోవడం కూడా కర్మే సార్. కాకుండా పోవడానికి అవకాశమే లేదు. నిశ్చలంగా ఉండడం అనేటువంటిది సాధ్యం కాదు. నిశ్చలంగా ఉండలేరు. కాబట్టి నిద్రలో కూడాను వాడికి కల రావచ్చు, కల రాకపోయినా కూడాను వాడి దేహంలో ఉండేటువంటి అవయవాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పనిచేస్తూనే ఉన్నాయి. పని లేకుండా మాత్రం లేదు. కాబట్టి కేవలం ఏమీ చేయకుండా ఉండడం అనేటువంటిది సాధ్యపడదు. కర్మ లేకుండా జీవనం కొనసాగేందుకు అవకాశం లేదు. అది సెంట్రల్ థీమ్ అది. కాబట్టి కొన్ని ప్రత్యక్షంగా జరుగుతూ ఉంటాయి, కొన్ని పరోక్షంగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నేను వెళ్ళి ఒక ఫుట్బాల్ ఆడుతున్నాను అనుకోండి, అది ప్రత్యక్షంగా నేను చేస్తున్నటువంటి కర్మ. అట్లా కాకుండా నేను కూర్చొని ఫుట్బాల్ ఆడుతూ ఉంటే చూస్తున్నాను అనుకోండి, అది పరోక్షంగా కర్మ. కాబట్టి రెండు కర్మలే. ఒకటి నేను ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు, ఒకటి పాల్గొనలేకపోవచ్చు. కానీ రెండు కర్మే. చేయడము కర్మే, చేయకుండా ఉండడం కూడాను కర్మే. కాబట్టి భోజనం చేయడం, తిండి తినడం కర్మ, తిండి తినకుండా ఉండడం కర్మ. అందుకనే కదా అయ్యా భోంచేస్తురా, నేను రానండి నాకు అవసరం లేదంటాడు. వాడు తినడం కారణం ఏదన్నా కావచ్చు, అది కూడా కర్మే. ఎందుకని? తినకుండా ఉండడం అనేటువంటి చేస్తున్నాడు కనుక.
తినకుండా ఉండడం అనేది చేస్తూ ఉన్నాడు కనుక కర్మేను. కాబట్టి కర్మ కారణంగా వచ్చినటువంటి దేహం ఎక్కడి నుంచి వచ్చింది మనకి ఈ దేహం? కర్మ కారణంగా వచ్చింది. గతంలో మనం ఆచరించింది, నేను చెప్పే తల్లిదండ్రుల విషయం కాదు, గతంలో మనం ఆచరించినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాలను అనుభవించడం కోసమే వచ్చినటువంటి ఈ దేహం, ఇది కర్మలలోనే సాగి ఒక దశలో కర్మలలోనే అంతరించి చనిపోవడం, ఆ తరువాత కూడా కర్మలు చేయించుకొని అంత్యక్రియలు, ఆ తరువాత కూడాను మిగిలినటువంటి కర్మల్ని కొనసాగించడానికి తరువాత జన్మకి పోతా ఉంది. ఎక్కడ క్షణమపి నహి కచ్చిత క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్. కర్మ చేయకుండా ఒక్క క్షణం ఉండడానికి లేదు. ఎందుకని? తర్వాత కూడాను పోతూ ఉంది అట్లా. కాబట్టి కార్యతే హ్యవశః కర్మ ప్రకృతి జైర్గుణై. కాబట్టి నేను కర్మ చేయను అని నువ్వు కూర్చున్నా కూడాను ప్రకృతి నీ చేత కర్మలు చేయించుకుంటూనే పోతుంది సార్. ప్రకృతి అంటే ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఇది ప్రకృతి స్వరూపం. ప్రకృతి అన్నా మాయ అన్నా ఒక్కటే, మీ గతంలో చెప్పాను నేను. కాబట్టి మాయాకార్యం ఇది. అదే ప్రకృతి అంటే సత్వరజస్తమో గుణాత్మిక మాయా అస్తి కదా. కాబట్టి మాయలో 3 గుణాలు ఉన్నాయి కనుక ప్రకృతి అనేటువంటిది కారణం. గుణాలు అది ప్రకృతి జైర్గుణై, ప్రకృతి జైర్గుణై, లాస్ట్ లైన్ చివరినైనా. కాబట్టి ప్రకృతితః జాతై, ప్రకృతి జై ప్రకృతితః జాతై గుణై సత్వరజస్తమో గుణాదిపి గుణై. కాబట్టి సత్వము రజస్సు తమస్సు అనేటువంటి ఈ గుణాల చేత